అసెంబ్లీ సమావేశాలలో మెయిన్ గా మహిళలకి అసలు బిల్లే పెట్టలే. 2,500 పెన్షన్ అన్నాడు, 4,000 పెన్షన్ అన్నాడు, మహిళలకి 18 years క్రాస్ అయిన వాళ్ళకి స్కూటీలు అన్నాడు. కనీసం ఒక్క బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టకుండా మహిళల్నే మర్చిపోయిండు. మహిళలకు ఫ్రీ బస్ 6 గ్యారెంటీల మీద ఎర్రవేసి వాళ్ళకు ఒక ఫ్రీ బస్ ఒకటి ఇచ్చి గెలిచిండు రేవంత్ రెడ్డి. ఇలా వచ్చి సీఎం సీట్ లో కూర్చున్నాడు. కానీ ఒక్క అసెంబ్లీలో మహిళలు గుర్తు రాలే రేవంత్ రెడ్డి గారికి. మహిళల పైననే గెలిచిండు రేవంత్ రెడ్డి గారు. గెలిచి మహిళలదే బిల్లు పెట్టడానికి మహిళలు గుర్తు రాలేదు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారికి. దానికోసం మేము ఈ రోజు ధర్నా చేయడానికి రెడీ అయ్యి వచ్చినాము. 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నాం అండ్ కరెంట్ బిల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏం చెప్పిండ్రు, ఎవరైనా సరే 500 సిలిండర్ ఇస్తాను, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తాను, కనీసము 2,500 పెన్షన్ ఇస్తాను, మహాలక్ష్మి పథకం కింద అన్ని పెట్టిండు. కానీ ఇప్పుడు లింకులు పెడుతున్నాడు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటున్నాడు. రేషన్ కార్డు అయ్యాక ఎన్ని సంవత్సరాలు అయింది? 10-12 సంవత్సరాలు అయింది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డు లేదు, కొత్తగా పుట్టిన అమ్మాయి ఎక్కింది లేదు. సరే ఇప్పుడు కొత్తగా పుట్టిన వాళ్ళని ఎక్కించుకోమని చెప్తున్నాడు. కానీ అసలు రేషన్ కార్డు లేని వాళ్ళం ఉన్నాం కదా, వాళ్ళకి ఎవరికి కూడా రాలే. ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా రేషన్ కార్డు లింక్ పెడుతున్నాడు. రేషన్ కార్డు లేని వాళ్ళం బిల్లులు కడుతున్నాం కదా. ఇదివరకు 200 వచ్చే బిల్లు 2,000 కట్టుకుంటూ వస్తున్నాము. కరెంట్ బిల్లులు ఇంకా ఎక్కువ కడుతున్నాం. ఇప్పుడు ఒక బల్బు ఉన్నా మినిమం 300-400 వస్తుంది బిల్లు. అక్కడ తీస్తుండే ఇక్కడ పెడుతున్నాడు. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరమైంది. చాలా మందికి రాలేదు కూడా. ఎవరికి రావట్లేదండి, ఎవరికి రావట్లేదు. మేము 131 డివిజన్ నుంచి వచ్చాము, మహిళా మోక్ష తరపు నుంచి. గ్యాస్ ఉన్న వాళ్ళు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఓటేమని చెప్పాలి కదా, మాకెందుకు చెప్పాలి? మరి మేమందరం ఎట్లా పోవాలి? మరి రెంట్కున్న వాళ్ళు ఏమైపోతారు? మరి అందరికి న్యాయం చేయాలి కదా. మరి ఇప్పుడు అందరికి అన్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏంటి రేవంత్ రెడ్డి గుట్టు అన్నాడు. ఇప్పుడు ఏం గుట్టు పెట్టాలి ఆయనకి? ఇప్పుడు ఆయనకి ఏం గాడిద గుట్టు పెట్టాలా? మేము కూడా ఇప్పుడు గాడిద గుట్టు పెట్టాలా? ఆ రోజు ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఓటేయమంటే వాళ్ళే వేసేవాళ్ళు కదా. మరి మేమెందుకు ఎప్పించుకున్నారు? ఇప్పుడు మేమందరం పెట్టబోవాలి, లేని వాళ్ళందరము మేము కూడా అన్యాయం అయిపోతున్నాం. కాబట్టి మాకు ఏదన్నా కూడా మాకు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అంటారా? చేసింది, మోసం, ఖచ్చితంగా మోసం చేసింది, ఖచ్చితంగా మోసం చేసింది. బీజేపీ ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మా బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. బీజేపీ వాళ్ళు మహిళలకు కూడా మంచిగానే చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేయలేదు. గ్యాస్ సిలిండర్ వస్తలేదు మీకు, 2,500 వస్తలేదు. మరి ఇదేమంటారు, 2,500 అది పింఛన్లు ఇస్తలేరు. మహిళలకు డబుల్ బెడ్రూమ్ బీజేపీ ఇచ్చింది గ్యాస్, వాళ్ళేమి ఇవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు. మహిళలకు 2,500 అని చెప్పారు, 2,500 కూడా ఏం రాలేదు. మరి ఏం చేయడానికి వాళ్ళు ఎక్కారు? మరి ఇప్పుడు చెప్పాలి, అందుకే గద్దె దించాలి రేవంత్ రెడ్డిని. మరి పింఛన్ పెంచుతామన్న డబుల్ బెడ్రూమ్ ఎవరికి పెంచలేదమ్మా. మాకు న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి మాకు ముందు మెయిన్ చేయాలి ఇప్పుడు కంపల్సరీగా. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు కదమ్మా. శాంక్షన్ అయిందని చెప్పి వెరిఫికేషన్ అయింది, పట్టాలు ఇస్తా అని చెప్పారు, అది రాలేదు. విడో పెన్షన్స్ వాళ్ళకి ఏం లేని ముసలి వాళ్ళకి లేదు, అందరికి జాబ్స్ ఉన్న వాళ్ళకి విడో పెన్షన్స్ వస్తున్నాయి. ఏం లాభం చేశారు చెప్పండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం? మీరే చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా, గ్యాస్ కానీ ఏదైనా మన ఇచ్చిన దాన్ని కరెంటు బిల్లు ఏది రాలేదు. పెట్టడం మాత్రం పెట్టారు ప్రజావాణి, కానీ ఏది శాంక్షన్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఎంతమంది జీవాలు ఎంతమంది ఉన్నారు, ఒక్కరి కూడా శాంక్షన్ అనేది లేదు. కరెంటు బిల్ అని అంటారు, కరెంటు బిల్ అసలు ఎవరికి శాంక్షన్ అయింది? పెట్టడం, అప్లికేషన్స్ తీసుకెళ్లడము, ఆ కుప్పతొట్లో పడేయడం తప్పితే ఒక్కటి కూడా ఏది ఉండదు. ఉచిత బస్సు ఇవ్వకపోయినా పర్లేదు కదా, ఇలా ఇచ్చి కొట్లాడడం తప్పితే ఈ ఎవరికి లాభం చెప్పండి? ఉచిత బస్సు ఎవరిదో వాళ్ళ వేస్టే కదా. దానికి మహిళలు చాలా మంది ఉచిత బస్సు యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి అంటారు. దేనికమ్మా ఉచిత? దానికంటే వేస్ట్ కదా. ఉచిత బస్సు కంటే ఏదైనా వేరే ఆఫర్ ఇవ్వాలి. ఏదైనా కాలేజ్ పిల్లలకి పెట్టండి, స్కూల్ పిల్లలకు పెట్టండి. ఎందుకు పెట్టారండి ఫ్రీ బస్సు? ఎవరికి పెట్టారు? యూజ్ అవుతుంది. స్కూల్ పిల్లలకు పెట్టండి, కాలేజ్ పిల్లలకు పెట్టండి. జాబ్లు ఇస్తారన్నాడు, జాబ్ లేవండి. ఎక్కడిచ్చారు జాబ్లు చెప్పండి? నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏం పోస్టులు ఇచ్చాడు? ఏం పోస్టులు పడ్డాయి? ఇప్పుడు వచ్చాయినా, ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఏమిచ్చాడు? ఏం పోస్టులు వచ్చాయి? వాళ్ళ వల్లే కదా నువ్వు పైకి ఇప్పుడు మెట్టెక్కింది. గత మీద కూర్చున్నది నువ్వు, వాళ్ళ వల్లే కదా. స్టూడెంట్ కి ఏం చేసావు చెప్పండి? రేషన్ నువ్వు ఇచ్చి బస్సు అంతే కదా. ఎంతో మంది ఉన్నారు జనాలు. చదివిస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా గవర్నమెంట్ ఏమైనా పెట్టారా? పిల్లలకి ఎవరికేం పెట్టలేదు. ఏమంటే మేము కూడా పాఠశాల చదివాము, చిన్న స్కూల్లో చదివామని. 132 అని మా చింత కుతుర్లాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మేము గెలిస్తే కేసీఆర్ ను గెలిపి తిప్పితే ఇస్తామన్నాడు. అయ్యి లేదు. ఈ రేషన్ కార్డులు లేవు, అందరూ లేనోళ్లే ఉన్నారు. కరెంటు బిల్లులు లేవు,
గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఏమీ లేవండి. ప్రతి దానిలో వాడు చేసింది సున్నా, గెలవడం వరకే చేశాడు. అందరిని బాగా చదువుకున్న స్టూడెంట్ కి జాబులు లేవు, ఏమీ లేవండి. అంతా వేస్ట్. ఉచిత బస్సు ఒకటి పెట్టాడు, ఎవరు ఎక్కుతారండి? మేము ఎక్కుదాం ఇళ్లలో? ఎవరు ఎక్కరు కదా. హౌసెస్ చాలా మంది 16 కోట్ల మంది ఎక్కుతున్నారు నెలకని. ఉన్నారంటే జాబులు చేసుకునే వాళ్ళు ఎక్కుతారండి. కూడి చేస్తే రేషన్ కార్డు లేదండి, రేషన్ కార్డు లేదు. చింతల కుద్దుల్లాపూర్ లో ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు, వైట్ రేషన్ కార్డు లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది లేదు. వచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న అధికారులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళు పంచుకున్నారు. ఉన్నవాడే పంచుకుంటున్నాడు, లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఏమీ లేవు. ఇలాంటప్పుడు అతను ఏం చేయాలో చెప్పండి? ఏమీ చేయట్లేదు. వాడే దిగాల్సిందే. రేవంత్ రెడ్డి వేస్ట్. సీఎం ఏదైతే హామీలు ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒకటి కూడా అమల్లో లేదు. అండ్ ఏదైతే గృహలక్ష్మికి 2500 అండ్ కళ్యాణం లక్ష్మికి లైక్ 1 lakh ప్లస్ 1 తులా గోల్డ్ అన్నాడు. ఇప్పటివరకు అది ఏది లేదు. ఓన్లీ ఆ బస్సులు ఒకటి ఇచ్చాడు, కొట్టుకోమని అంతే. దానికి కూడా కాస్ట్ పెంచిండు, జెంట్స్ కి కాస్ట్ పెంచిండు, లేడీస్ కి ఏదో కన్సెషన్ ఇస్తున్నట్టు జస్ట్ పేర్లు చెప్తున్నారు అంతేగాని ఏదో అంటారు కదా దూరపు కొండలు నునుపు అన్న చందంగా మారిపోయింది అనమాట. సో మాకు అసలు మేము సాటిస్ఫాక్షన్ లేమండి. అండ్ స్టూడెంట్స్ కి కూడా బైక్స్ ఇస్తామన్నాడు, ఇప్పటివరకు ఏది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఏది లేదు. దాని గురించే ప్రొటెస్ట్ అండి. సో ఇది బడ్జెట్ వచ్చేసి మొన్న ఇప్పుడు పెడుతున్నాం. సో మెల్లమెల్ల టైం అయినాక అన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటారు. యాక్చువల్ గా ఏం అమలు చేశారండి? నిన్న మా బీజేపీ వాళ్ళే కదా ఇచ్చారు 8 lakh crores. ఎందుకు అవన్నీ? మాకు ఇవ్వడానికే కదా. నువ్వు అసలు బడ్జెట్ లేదంటే ఎందుకు కూర్చున్నావు? మరి గద్దె దిగిపో. వాడిని దింపినాం, వీడెక్కిండు అంతే. దీనికి మన స్టేట్ బడ్జెట్ పెట్టడానికి ముందే బీజేపీ కూడా బడ్జెట్ పెట్టి, సో అక్కడ బడ్జెట్ లో తెలంగాణకి ఏమి ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారు. సో దానిపైన ఏమంటారు? తెలంగాణకి ఏమి ఇవ్వలేదు అనేసి అనుకుంటున్నారు, కానీ రియల్ గా మీకు అన్ని నువ్వు అంటే ఇన్ డెప్త్ లోకి పోతే సీతారామన్ గారు కూడా ఏమీ తక్కువ ఏం చేయలేదు. అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, చదువుకొని మూర్ఖులకు ఏం అర్థమవుతుంది? 8 సీట్లు ఇచ్చాం, కోడిగుడ్డు ఇచ్చాడు, గాడిదిగుడ్డు ఇచ్చాడు అంటే అది తప్పు కదా. చదువుకున్న వాళ్ళందరిని అడగండి, యూనివర్సిటీస్కి వెళ్ళండి, లేదంటే మెడికల్లో వెళ్ళండి, ఎక్కడ పడితే అక్కడ పోయి మీరు అడగండి ఏమి ఇవ్వలేదు తెలంగాణకి. నువ్వు తెలంగాణ సీఎంవి కదా, నువ్వే ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టార్ట్ చేయి ఇవ్వడము, తర్వాత మాట్లాడండి. సో చెప్పడమ్మా, కాంగ్రెస్ పార్టీ ఇటు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తుంది, కరెంట్ బిల్ ఉచితంగా ఇవన్నీ ఇస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. కేసీఆర్ గారు ఏ పాతలో అయితే నడిచారో అదే పాతలో రేవంత్ రెడ్డి గారు కూడా పయనించాలని చూస్తున్నారు. ఆ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. బీజేపీ మహిళా మోక్ష అసలే ఒప్పుకోము. కేసీఆర్ గారు 5 సంవత్సరాలు దున్నుకొని ఈరోజు ఫామ్ హౌస్ లో రెస్ట్ లో ఉన్నారు. అదే విధంగా నేను కూడా దున్నుకుంటా అని చూస్తున్నారేమో. లేని హామీలన్నీ ఇచ్చి ఈ రోజు ప్రజలకి మహిళలకి ఒక్క న్యాయం కూడా చేయకుండా మా దగ్గర డబ్బులు ఫ్రీగా బస్ టికెట్లు ఇచ్చి మా ఇంట్లో భర్తల ప్యాకెట్లను తీసి భార్యలకు ఇచ్చినట్టు చేసి అది చాలా తప్పు. ఇప్పటికే 8 నెలలు అయింది, నిన్న బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. ఇప్పటికైనా ఆయన మేల్కొని చేయాల్సిన హామీలు చేశారా? సరే లేదంటే కేసీఆర్ లాగా 5 సంవత్సరాలు ఈయన కొనసాగనీయకుండా అతి తొందరలోనే మహిళా మోక్ష బీజేపీ ఆయన గద్దె దింపుతామని హామీ ఇస్తున్నాం. సో అంటే మీకు రావట్లేదమ్మా 500కి గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఉచిత కరెంట్ ఇవన్నీ చేస్తున్నాము, ఆల్రెడీ అమలు అవుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. రావట్లేదండి, రావట్లేదు. ఎక్కడో ఒకళ్ళిద్దరికి వచ్చినాయో ఏమో తెలియదు. పింఛన్ అయితే ఎవరికి రాలేదు. మరి గ్యాస్ అయితే కొంతమందికి వచ్చినాయేమో తెలియదు, కానీ ఇంకా పింఛను అవన్నీ అయితే ఎవరికి ఇంతవరకు ఒకళ్ళు కూడా రాలేదు. కళ్యాణ లక్ష్మి పథకం కూడా మా సికింద్రాబాద్ అసెంబ్లీలో రిజెక్ట్ అయింది. చెక్కులు బౌన్స్ అయినాయి కాబట్టి అవన్నీ రాలేదు, అవన్నీ అబద్ధము. ఇప్పటికైనా మేల్కొని అవన్నీ హామీ చేస్తే హామీలన్నీ నెరవేరిస్తే మంచిదని మేము ఆలోచిస్తాం.